మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 16వ వార్డులో కాంతి కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనని గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ నెల 11న జరిగే ఎలక్షన్లలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. అయిపోయింది. చూసుకుంటే దాటిపోతే మర్యాద ఉంటుందా? 16వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. నా పేరు క్రాంతి. 16వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా పోటీ చేయడానికి మీ ముందుకు వస్తున్నా. నేను ఎలాంటి రాజకీయాల స్వభావాల కోసం వస్తలేను. ప్రజాసేవే నా ముఖ్య లక్షణంగా నేను ఇవాళ రాజకీయాలకు దిగడం జరిగింది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, అంతకుముందు తెలంగాణలో ఉద్యమకారునిగా పనిచేసిన, ఉద్యమకారుని తర్వాత అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు. ఆ చల్లని చూపుతో మా నాన్నగారిని కౌన్సిలర్గా చేసిండ్రు. దాని తర్వాత 5 సంవత్సరాలు మంచికేందో చెడుకేందో మీరు దాన్ని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా చూసిండ్రు. ఖచ్చితంగా మా వార్డు ప్రజలంతా తప్పకుండా కష్టపడి వారి కోసం పనిచేసేటోళ్ళకే ఓట్లు వేస్తారని చెప్పి ఆశిస్తాము. జై తెలంగాణ.